స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత వారి సమాధానమందు విశ్రమింతురుగాక. మెగా9 టీవీ వీక్షకులకు క్రీస్తు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నారు. మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని, క్రీస్తు మరణించినటువంటి ఈ రోజును పవిత్ర దినంగా భావిస్తూ ఈ శిలువ యాత్రలు, శిలువ ఊరేగింపులు జరుపుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మరణిస్తే దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ క్రీస్తు మరణించినటువంటి దినాన్ని శుభముగా, మంచిగా క్రైస్తవులందరూ కూడా భావిస్తున్నారు. కారణము ఆయన యొక్క మరణం ద్వారా పాప విమోచన కలిగింది కాబట్టి, ఆయన యొక్క మరణం ద్వారా శాంతి సమాధానము లభించాయి కాబట్టి, ఆయన యొక్క మరణం ద్వారా మానవులందరూ దేవునితో సఖ్యపడ్డారు కాబట్టి, ఆయన యొక్క మరణం ద్వారా మరలా మోక్షానికి ప్రజలందరూ కూడా వారసులయ్యారు కాబట్టి ఈరోజు మంచి దినంగా ఈ శుభ శుక్రవారాన్ని మేము జరుపుకుంటూ క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు మానవుల రక్షణార్థమై దేవుని యొక్క ప్రేమను చూపించినటువంటి ఈ సందర్భాన్ని మేము కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ శాంతి కొరకు, అలాగే మతాల మధ్య సామరస్యం కొరకు, అలాగే జాతుల మధ్య సామరస్యం కోసము, ఎటువంటి ప్రజల మధ్య అల్లర్లు లేకుండా శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరు జీవించాలని మేము ఈ శిలువ యాత్రలో ఆ దేవుడు చూపించినటువంటి ప్రేమను అందరికీ తెలియజేస్తూ భక్తిపూర్వకంగా ఈ శిలువ యాత్రను కొనసాగిస్తున్నాము. ప్రజలందరూ మరి సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారందరి కోసము ఈ శిలువ యాత్రలో ప్రార్థన చేస్తూ ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహాలు అందరికీ ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఈ శిలువ యాత్రను కొనసాగిస్తున్నాము. మరలా ఒకసారి ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.